వంశీ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయుడు గారికి సన్మానం చేసి ఒక బుక్ ఇచ్చారు, కాలోజీ నా గొడవ. అంటే అందులో మీనింగ్ అనేది ఇందా సుధాకర్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు నా వే ఇలాగుంటుంది అని ఒక సింబాలిక్గా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే ఆ బుక్ ఇవ్వడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడున్న ఇది అసంతృప్తిగా సమావేశం ముగిసింది కాబట్టి అంటే దానికి దీనికి ఏమన్నా ఎక్కడన్నా ఇక్కడ రెండు అంశాలు గమనించాల్సింది ఏంటంటే వాస్తవాల దగ్గరగా మాట్లాడుకోవాలి. వాస్తవాల దగ్గరగా మాట్లాడుకోవాలంటే విభజన చట్టం ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని రాష్ట్రంగా వెళ్ళిపోయింది. కనీసం అక్కడ సచివాలయం కానీ, కనీసం సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, లేకపోతే అక్కడ ఉండడానికి ఆఫీసర్స్కి కానీ ఎటువంటి సౌలభ్యం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ జరిగినాయి, ఎక్కడి నుంచే పెట్టుబడులు జరిగినాయి, ఎక్కడి నుంచే నిర్మాణాలు జరిగినాయి, ఇక్కడే మొత్తం అభివృద్ధి జరిగింది. అభివృద్ధి మొత్తం అప్పుడే ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన సంపద మొత్తం ఇక్కడే కేంద్రీకృతమైంది. మరి అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా జరిగినటువంటి వాటన్నిటిని ఏదైతే ఎజెండా ఉందో వాటిని అక్కడి నుంచి తర్వాత విభజన చట్టంలో ఏం చెప్పారు? ఓకే, మీ ఇద్దరికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటన్నిటిని పంపకాలకు సంబంధించినటువంటి దాంట్లో 9th 10th షెడ్యూల్లో పెట్టాము. వాటన్నిటిని మీరు ఆస్తుల ప్రకారంగా మీకు రావాల్సిన దాని ప్రకారంగా పంచుకోండి. దీనికి 56-44 నిష్పత్తి అనేటువంటి ఒక నిష్పత్తి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపకాలు చేసుకోండి అని చెప్పారు. సరే, పంపకాలు చేసుకోండి అని చెప్పిన తర్వాత దీనికి కేంద్ర హోంశాఖ బాధ్యత వహించింది. 10 సంవత్సరాల్లో వీటన్నిటిని పరిష్కరించుకోండి అని చెప్పారు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు వాటిని పరిష్కరించడానికి నోచుకోకుండా వాటిని అట్లా ఆపేశారు. 10 సంవత్సరాలుగా అట్లాగే ఉండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అది అయిపోయింది కదా, ఇప్పుడు మేము ఎందుకు ఇవ్వాలనేటువంటి పరిస్థితి రావచ్చు. మరి అక్కడి నుంచి సుమారుగా అవి 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులుగా దాన్ని అభ్యర్థిస్తున్నారు. ఏది షెలాబేడి కమిటీ చెప్పిన దాని ప్రకారంగా. మరి వాటన్నిటిని ఇవ్వాలి అని అంటే ఇప్పుడు వీళ్ళకి బాధగా ఉండిద్ది. మరి ఎన్ని ఇవ్వకపోతే మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు కదా వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి ఉండిద్ది. దీంట్లో పెద్దన్న పాత్ర పోషిస్తాము, మేము పరిష్కరిస్తామని చెప్పినట్టు కేంద్ర హోంశాఖ మేము చేయాల్సింది మేము చెప్పి చూసాము, మరి తెలంగాణ రాష్ట్రం వింటలేదనేటువంటిది ఉండిద్ది. సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండేదంటే విద్యుత్ శాఖకు సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణకి లేఖ రాసిందో అప్పుడు కేసీఆర్ గారు ఇంకో లేఖ రాశారు, మాకు మీరు 25,000 కోట్లు ఇవ్వాలి, మీరు 6,000 కోట్లు తగ్గించుకొని 19,000 కోట్లు ఇవ్వండి అన్నారు. అప్పుడు దాకా ఆయన లేఖ రాయలేదు, తర్వాత లేఖ రాశారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయంగా వాస్తవాలుగా చూడాలి, అంశాలను అంశాలుగా చూడాలి, సమస్యలను సమస్యలుగా చూడాలి, వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. అంతేకాని ఇక్కడెక్కడా కూడా సరే ఇక్కడ ఏంటి నష్టం జరిగింది ఎవరికి? ఏపీకి, ఏపీ ప్రజలకి. ఏపీ కంటే ఏపీ ప్రజలకి. మరి వాళ్ళు ఆ రోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో కలిపి పెట్టుబడులు, మరి వాటిల్లో వాళ్ళు అడిగినటువంటి దాంట్లో వాళ్ళకి వాటా ఇవ్వటం అనేటువంటి ధర్మం లేదు. కాదు, ఇంత మీరు మాకు అక్కడ ఉన్నటువంటి వాటిలో వాటాలు రావాలంటే వాటిని ఆ వాటాలను ఇటు ఇవ్వటంలో ధర్మం ఉంటుంది. అది మరి ఆ రెండూ కాకుండా జరిగేటప్పుడు ఏమైందంటే రెండింటికి సంబంధించినటువంటి పరిష్కారం సానుకూలంగా జరగకపోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరుతున్నట్లున్నారు. మొత్తానికి ఇక్కడ తెలంగాణ ఆస్తుల్లో కనుక మేము భాగం ఇవ్వం, ఇక్కడ ఉన్నాయి మాయి అని అంటే ఇప్పుడు వీళ్ళు మా ఇక్కడ సీ సంబంధించిన లేదు కాబట్టి గంగవరం పోర్ట్ కానీ వీటిలో కొంత అంటే విభజన చట్టంలో అవన్నీ లేవు. మీరు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇందాక నేను దేంట్లో చూశాను, సముద్రంలో దగ్గర ఉన్న 960 కిలోమీటర్ల దాంట్లో మాకు భాగం కావాలి ఆ పోర్టులో భాగం. అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో భాగం కావాలని అంటే ఎట్లుండిద్ది? హైదరాబాద్లో భాగంగా అది అలాంటివి చర్చలు లేవు అసలు. షెడ్యూల్ అంటే గతంలో కలిసి నిర్మించినటువంటివి. ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కలిసి నిర్మించినటువంటివి, ఇద్దరు కలిసి నిర్మించినటువంటివి వాటిని పంపకాలు. అంతేగాని సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఏటిని కూడా వాటిలో డివిజన్ లేదు. సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటిలో వీటిలో డివిజన్ లేదు, అది సాధ్యం కాదు. కలిసి నిర్మించినటువంటి వాటిలో మాత్రమే వీటికి సొల్యూషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు. మొత్తానికి కాన్వాయ్ కూడా మూవ్ అవుతుంది, రెడీ చేసి ఉంచారంటే మూవ్ అవుతున్నట్లుంది, వెహికల్స్ కూడా మూవ్ అయినాయి. మొత్తానికి కానీ వాళ్ళు ఫస్ట్ అడిగింది మాత్రం మరి కేంద్ర హోంశాఖ లెటర్ రాయమని చెప్పారు కాబట్టి ఫస్ట్ పాజిటివ్ స్టెప్. ఒకటే వెళ్తుంది ఇప్పుడు. సరే, ఇప్పుడు కూడా నేను అనుకోవటం వాటిల్లో అక్కడ ఉన్నటువంటి వాటిలో కొన్ని డిస్కషన్ చేద్దాము. సరే, మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలు కమిటీలకి ఇచ్చేద్దాం, మళ్ళీ మనం అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద సంప్రదిద్దాము, కొంత సానుకూలంగా వెళదాం అనేటువంటిది ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్గా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక అంశం వివాదం అయింది. అదేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆయన ఏమి ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిలో ఆయన ఏమి ఇవ్వలేదు,
రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇచ్చారు అని అంటే రేవంత్ రెడ్డి గారికి అది మైనస్ అయింది పొలిటికల్గా. అవును సార్. ఆయన ఎందుకు ఇవ్వలేదు, ఆయన వివాదం పరిష్కారం కాకూడదని ఆయన అట్లా ఆపాడు. అవునండి. ఇప్పుడు ఈయన వచ్చి పరిష్కారం చేశాడు అనుకోండి, అది ఆయన ఇవ్వలేదు కేసీఆర్ గారు ఈయన ఇచ్చాడు చూడండి, రాజకీయంగా అది మళ్ళీ బీఆర్ఎస్కి ఉపయోగపడేటువంటి అంశం అవుతుంది. అవును. రాజకీయంగా పొలిటికల్గా అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయిద్దాం రాజకీయంగా చూసినప్పుడు. అది ఇదన్నీ ఏంటంటే గేమ్, పొలిటికల్ గేమ్. ఇక్కడ ఇంకా మిగిలిన గేమ్ ఏం కాదు, పొలిటికల్ గేమ్. బీఆర్ఎస్ పార్టీకి అది ప్రయోజనం జరగకూడదు, కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా. కాంగ్రెస్ పార్టీ ఏ సమస్య పరిష్కరించకూడదు, అది బీఆర్ఎస్కి నష్టం జరగకూడదు. బీఆర్ఎస్కి మంచి వచ్చే పని కాంగ్రెస్ చేయదు, కాంగ్రెస్కి మంచి వచ్చే పని బీఆర్ఎస్ చేయదు. తెలుగుదేశానికి మంచి వచ్చే పని వైఎస్ఆర్సీ ఒప్పుకోదు, వైఎస్ఆర్సీపీకి మంచి వచ్చే పని తెలుగుదేశం ఒప్పుకోదు. ఫైనల్గా జరిగేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు జరిగేది అంటే పొలిటికల్ గేమ్లో జరుగుతున్నటువంటి వివాదం అంటున్నాయి. ఇవన్నీ పొలిటికల్ గేమ్లో జరుగుతున్న వివాదాలు. శ్రీకాంత్ ఉన్నాడు సార్. శ్రీకాంత్ సార్ ఏంటి భోజనానికి వెళ్ళారా, వెళ్ళలేదా ఏంటి? సార్ భేటీ ముగిసి దాదాపు 15-20 నిమిషాలు కావస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిన్నర్కి ఆహ్వానించారు, కానీ డిన్నర్ కాకుండా స్నాక్స్ అలా తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే వెహికల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెహికల్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది సార్. ఆల్రెడీ వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, అలర్ట్ చేశారు సెక్యూరిటీని అంతా. వెహికల్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది సార్. ముఖ్యంగా చాలా అంశాలు గతంలో పెండింగ్ ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రస్తావించినట్టుగా తెలిసింది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి కొన్ని ఆస్తులకు సంబంధించి తెలంగాణ సీఎం ఇటు అభ్యంతరాలు చెప్పినట్టుగా తెలిసింది సార్. అది ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగా కొంచెం కరాఖండిగా మాట్లాడినట్టుగా కూడా తెలిసింది. కానీ దీనిపైన కొన్ని విషయాలు అంటే సామరస్యంగా పరిష్కరించుకునే చాలా అంశాలపైన ఇరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. కొన్ని 9th షెడ్యూల్ సంబంధించిన ఆస్తుల విషయంలోనే ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 10th షెడ్యూల్లో దాదాపు ఒక 30 అంశాలు పెండింగ్లు ఉన్నాయి సార్. ఇటు తెలుగు అకాడమీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు ఇట్లాంటి జేఎన్యూ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా దాదాపు 30 ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి సుదీర్ఘంగా సమావేశంలో చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం రానట్టుగా తెలిసింది. మెయిన్గా ఏదైతే ఇప్పుడు ఇందాక ఇప్పటి వరకు రిక్వెస్ట్ వస్తున్నాయి 5 గ్రామాలకు సంబంధించి మాత్రం ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆ గ్రామాల అభివృద్ధి ఇరు రాష్ట్రాల ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఇటు ప్రభుత్వాలు భావించిన నేపథ్యంలో ఆ గ్రామాలు తెలంగాణకి ఇచ్చేందుకు అంటే ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ అది సెంట్రల్కు కేంద్ర లేఖ రాయాలి. అయితే ఏదైతే గతంలో ఏవైతే ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు కలిపిన నేపథ్యం ఉందో ఆ 7 మండలాలు ఎజెండాలో పెట్టినప్పటికీ ఓకే.